టుడే న్యూస్ కి స్వాగతం. గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది. అయితే మైక్ పర్మిషన్ విగ్రహం హైట్ ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదమవుతోంది. మైక్ పర్మిషన్ రోజుకు 100 రూపాయలు, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులు పెట్టే ఇక 356 అడుగుల పైన ఉంటే రోజుకు 700 చలానా కట్టాలని ఆమె చెప్పారు. దీంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మండపాలు ఏర్పాటు చేసిన పరిధిలో పోలీసులు పిలిచి చలానాలు 10 స్టాంపులు యాక్టివిటీ అడిగి పందిరి నిర్వాహకులను ఇబ్బంది పెడుతున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పందిరి నిర్వాహకులను వాట్సాప్ గ్రూప్ పోలీసు ఏర్పాటు చేశారు. పందిరి వద్దకు 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి పోలీస్ కానిస్టేబుల్ రావడంతో స్థానిక మహిళల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిర్వాహకులు ఇటు హోంమంత్రి మరియు పోలీసులపై విమర్శలను చేస్తున్నారు. చవితి సంబరాలకి కానీ, వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5